టీంలో చాలా మంది లేడీస్ వర్క్ చేస్తున్నారు. సో చాలా మంది సక్సెస్ స్టోరీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవాళ ఒక సక్సెస్ ఉమెన్ యొక్క స్టోరీ మనం విందాం. సో మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నా పేరు యమున అండి. నేను బీఎస్సీ బీఈడి చేశాను. సో నేను ఆన్లైన్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే బీఎస్సీ బీఈడి చేసి కూడా ఇంట్లో ఉండి వంటింటికి మాత్రమే పరిమితం అవడం నాకు నచ్చలేదు. సో నేను ఆన్లైన్ జాబ్ చూస్తున్న క్రమంలో నాకు ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది ఉంది. నేను మీటింగ్స్ వినే క్రమంలో మా హస్బెండ్ నాకు అసలు సపోర్ట్ చేయలేదు. సో నా సెల్ఫ్ మీటింగ్స్ విన్నది నేను, డెసిషన్ తీసుకున్నది నేను. అప్పటికి కూడా నాకు 3 ఇన్కమ్స్ వచ్చేంత వరకు కూడా మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే తనకి నేను నిరూపించాలి అంటే నా రిజల్ట్ నేను చూపించాను. నేను సూపర్వైజర్ పొజిషన్ అచీవ్ అయిన తర్వాత నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఆన్లైన్ అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. యా, సో మేడం ఆల్మోస్ట్ తన సక్సెస్ స్టోరీ మీరు విన్నారండి. సో తన భద్రాద్రి కొత్తగూడెం నుంచి. మేడం, మీరు ఎన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీలో? 8 మంత్స్ సార్. 8 మంత్స్ నుంచి స్టార్ట్ చేశారు తను. సో మేడం, బిఫోర్ ఫర్ ఎవర్ మీకు క్వాలిఫికేషన్ అండ్ అక్కడ మీ ఎర్నింగ్స్ ఎలా ఉండేది? నథింగ్ సార్. నేను బీఎస్సీ బీఈడి చేస్తున్నా కానీ నాకు ఆపర్చునిటీ మాది విలేజ్. సో నేను బయటికి వెళ్ళి సంపాదించడం అనేది కుదిరిన వ్యవహారం. బట్ ఆ ఇదితోటే నేను ఏదో ఒకటి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకోవాలి. సో ఆ ఇదితోటే నేను ఏదో ఒకటి నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అన్న ఆలోచనతో నేను సెర్చ్ చేశాను. గ్రేట్ మేడం. సో మీ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఇన్కమ్స్ వచ్చాయి కదా, ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి? ఓకే సార్, ఫస్ట్ మంత్ నాకు 6,000 అట్లా వచ్చినాయి. బట్ నేను సూపర్వైజర్ అయిన తర్వాత నేను 20,000 వరకు గెయిన్ చేసుకోగలిగాను. ఓకే, సో హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? మీ సెల్ఫ్ ఎర్నింగ్ మీరు ఏం చేసుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సార్. ఎప్పుడు మా సార్ అంటారు, నువ్వు డిగ్రీ చేసావు, నీకు 30,000 ఇన్కమ్ నీవు సంపాదించగలవా అని ఎప్పుడు అని. అదే 30 కాదు, నేను 1 lakh కూడా దీంట్లో సంపాదించగలనని కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో ఫర్ ఎవర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ హౌస్ వైఫ్స్. సో ఫైనల్ గా హౌస్ వైఫ్స్ అందరికి కూడా మీరు ఒక గట్టిగా ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది ఒక డెసిషన్ తీసుకోవాలంటే డిపెండ్ అవుతారు, ఆలోచిస్తారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? మీటింగ్స్ విన్నది మనము, మన లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్నది మనం కాబట్టి మన డెసిషన్ మనమే తీసుకోవాలి. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవకాశాల్లో కూడా అవరోధాలు చూస్తారు. సో అది చూడొద్దు. ఇది వన్ ఆఫ్ ద జెన్యూన్ ఆపర్చునిటీ. డేర్గా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఆల్ ద బెస్ట్ గాయస్. సో మేడం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో మేడం, నెక్స్ట్ మీరు 1 lakh రూపీస్ ఎప్పుడు ఎన్ని మంత్స్ లోపల ఎర్న్ చేయాలనుకుంటున్నారు? మాక్సిమం నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను మేనేజర్ అవ్వాలని గోల్ తోటే వర్క్ చేస్తున్నాను. సో నా ఎఫర్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నేను దీంట్లోనే పెడుతున్నాను. సో ఈ ఇయర్ ఎండింగ్కి నేను కంపల్సరీ మేనేజర్ అవుతానని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్ ఫర్ మేనేజర్ అండ్ 6 figure ఇన్కమ్ అండి. థ్యాంక్ యూ.